హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెన్షన్ విషయమే ఒక ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ని అయితే ప్రకటన చేసింది. ఈ పెన్షన్ విషయమై లేటెస్ట్ న్యూస్ ఈ విధంగా ఉంది. అవ్వాతాతలతో పాటు వితంతు ఒంటరి మహిళల విషయమై వివిధ రకాల చేతివృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురైతే అందించనుంది. వీరికి ప్రతి నెల ఇచ్చే సామాజిక పెన్షన్ను మొత్తాన్ని 2750 నుంచి 3000కు పెంచనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనల తుది ఆమోదం ఫైలు శుక్రవారం అంటే ఈరోజు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం కానుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో దీని విషయమై ప్రకటన అయితే చేశారు. దీనికి సంబంధించి 2024 జనవరి నుంచి పెన్షన్ మొత్తాన్ని 3000కు పెంచనున్నట్లు ముఖ్యమంత్రి నెలన్నర క్రితమే ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్ల పంపిణీ కోసం 1800 కోట్లకు పైగా ఖర్చు చేస్తుండగా జనవరి నుంచి జరిగే పెంపు అనంతరం అది దాదాపుగా 2000 కోట్లకు పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ డిసెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే మొత్తం 65,33,781 మంది లబ్ధిదారులు పెన్షన్లు అయితే పొందారు. చూసారు కదా, ఏదైతే 2024కి సంబంధించి జనవరిలో అయితే ఈ అవ్వాతాతల పెన్షన్ అయితే 3000 రూపాయలకు పెంచనున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటనను అయితే విడుదల చేసింది. దీనికి సంబంధించి జనవరి నెలలో అయితే ఈ పథకానికి సంబంధించిన 3000 రూపాయలను అయితే లబ్ధిదారులకు అందించబోతున్నట్లుగా ఈ లేటెస్ట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. అలాగే మరో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే పొదుపు మహిళలకి సంబంధించి మంచినీటి కుళాయిలని ఏర్పాట్లు పనులను కూడా శ్రీకారం చుట్టబోతోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా గ్రామాల్లో ఇంటింటికి మంచినీటి కుళాయిల ఏర్పాటు చేసే మరో కీలక కార్యక్రమాన్ని అయితే కొనసాగిస్తోంది. ఇప్పటిదాకా కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో జరిగే ఈ పనులను ఇప్పుడు కొత్తగా కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ సిస్టమ్ ఏదైతే CCSలో ఆయా గ్రామాల్లో పొదుపు సంఘాల మహిళలతో కూడిన కమిటీలకే అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కమిటీలను గ్రామ జల సంఘం పేరుతో పిలుస్తారు. దీనికి సంబంధించి ప్రతిపాదనల ఫైలు కూడా ఈరోజు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చి ఇక ఆమోదమైతే పొందనుంది. అధికార వర్గాలు తెలిపిన విషయం ప్రకారం మహిళా కమిటీలపై ఎలాంటి ముందస్తు ఆర్థిక భారం పడే అవకాశం లేకుండా ఈ పనులకు అవసరమైన పైప్ లైన్లు అలాగే కుళాయి సామగ్రిని ప్రభుత్వమే ముందుగా ఆ కమిటీలకు ఇచ్చే అవకాశం ఉందని అధికారులు వివరిస్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇక లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ అనమాట. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.